హలో హాయ్ అండి, అందరు ఎలా ఉండరు? బాగుండరా? మేము కూడా బాగున్నాం. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే అయితే నాటుకోడి తీసుకొచ్చుకున్నామండి. సండే తీసిన బ్లాగ్ అండి ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. మా చిన్నోడైతే కనుక కంప్లైంట్ చెప్పనైతే వస్తున్నాడు వాళ్ళ అన్న మీదకి. ఇంటి దగ్గర ఉన్నారంటే చాలు ఇద్దరు ఫైటింగ్, ఎంత చెప్పినా వినరు. వాళ్ళది మళ్ళీ పక్కన పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళిద్దరు మాత్రం అస్సలకి ఆడుకోరు, కొట్లాడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా పిల్లలు? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటారు. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టానండి. కుక్కర్ పెట్టి తగినంత అయితే ఆయిల్ వేసి, ఇప్పుడైతే తగినంత అయితే ఆయిల్ వేసుకుందాము. కూరకి తగినంత అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే నాకు వీడియో అప్లోడ్ చేయడానికైతే ఇన్ని రోజులైతే పట్టిందండి. అసలుకి టైం సరిపోలేదు. ఇంట్లో పిల్లల్ని పంపించినప్పటి నుంచి శారీకి అయితే కుచ్చులు వేసుకోవడం అయితే సరిపోయింది. ఇప్పుడైతే నాకు మొత్తం అయితే కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ అయితే కనుక మిక్సీకి అయితే ఆడిచ్చాను. ఇదైతే కనుక మొత్తము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే కనుక ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ధనియాల పొడి అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. పసుపు, కారం పొడి ఇవన్నీ వేసి అయితే కనుక 1½ స్పూన్ అయితే కారం పొడి వేసాను. మా పిల్లలు అయితే ఎక్కువగా తినలేరు కదా, అందుకే 1½ స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను. ఒక 1/2 కేజీ మైన అండి కూర చేస్తున్నాను. ఒక 1/2 కేజీ మైన అయితే మార్చి పెట్టాను. అంత అయితే అయిపోదు కదా అనేసి. కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే కనుక కొంచెం దూరగా వేయించి పచ్చివాసన పోయేంత వరకు మసాలాను మొత్తం వేయించి అయితే కనుక కూర అయితే కనుక ఈ విధంగా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కనుక ఇలాగే ఫ్రై చేయాలి. కొంచెం ఉప్పు వేసుకొని, కూరకి తగినంత ఉప్పు వేసుకొని చాలా బాగుంటుందండి. ఇది చేసే విధానంగా చేస్తే చాలా బాగుంటుంది నాటుకోడి. మీలో నాటుకోడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బాగా ఇష్టము, తింటారు. దీంట్లోకి అయితే సంగటి కానీ జొన్న రొట్టె కాంబినేషన్ కానీ బాగుంటుంది. మా పిల్లలు అయితే ఏం చేయమంటారు అంటేనాక కలర్ రైస్ అయితే చేయమన్నాను, బగారన్నం. ఇదైతే కొంచెం కూర అయితే మార్చి పెడుతున్నాను, అంత కూర మాకైతే అయిపోదని. మేమైతే ఎక్కువగా తినలేము, అందుకని మార్చి పెట్టాను కొంచెం కూర. ఈ విధంగా అయితేనాక మొత్తం వేసి కుక్కర్ అయితే విజిల్స్ పెట్టానండి. ఒక 6 విజిల్స్ అయితే పెట్టాను. 6 విజిల్స్కి అయితే నాకు ఉడికిపోయింది కూర మొత్తము. చాలా టేస్ట్ కూడా బాగుందండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని. ఇదైతే గుడ్లు దాంట్లో కుక్కర్తోనే అట్లే ఉడకబెట్టలేదు, సపరేట్ వేసి ఒక 10 మినిట్స్ అయితే వేసి ఉడకబెట్టాను. కూర అయితే రెడీ అయిపోయింది.